తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గెలుపే లక్ష్యంగా తమిళగ వేట్రి గజగం పార్టీ ముందుకు సాగుతుంది. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత సుమారు 2 నెలల తర్వాత ప్రజల్లోకి వచ్చాడు నటుడు విజయ్. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. కరూర్ తొక్కిసలాట దృష్ట్యా పోలీసుల ఆంక్షలు విధించడంతో కేవలం 2000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తాం, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని పోలీసులు తెలిపారు. श्री श्रीनिवासुनि कल्याण ఈ నేపథ్యంలో కాంచీపురంలో ప్రజలతో ముఖాముఖిలో టీవీకే చీఫ్ విజయ్ మాట్లాడుతూ 12 హామీలను సభలో ప్రస్తావించారు. రాష్ట్రంలో వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. అందుకు ప్రజల్లోకి వచ్చాను, మీకోసం పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. డీఎంకే తమకు రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని విజయ్ దళపతి చెప్పుకొచ్చారు. అయితే ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఓ కులానికి చెందిన పార్టీ ముద్ర వేయాలని కొందరు చూశారని తమిళగ వెట్రి కగజగం అధినేత విజయ్ తెలిపారు. పార్టీ లాగేసుకోవాలని చూశారు, కానీ ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. పాలారు నదిలో కోట్లాది రూపాయల ఇసుకను దోచేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. విజయ్తో ఎందుకు పెట్టుకున్నామా అని తలుచుకొని బాధపడతారు. ఆ రోజు త్వరలోనే వస్తుందని టీవీకే చీఫ్ పేర్కొన్నారు. श्रीनिवासुनि कल्याण